హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎప్పుడైతే జీరో పడి గన్ షాట్ వినిపించిందో ఒక్కసారిగా స్టార్ట్ చేసిన బైక్లన్నీ దూసుకొని వెళ్ళాయి. మైరా తన పూర్తి కాన్సన్ట్రేషన్ తన రైడ్ మీద పెట్టి వేగంగా దూసుకొని వెళుతూ ఉండగా పక్కన సంజయ్ బైక్ వచ్చి తల తిప్పి మైరా వైపు చూశాడు. మైరా కూడా ఒక క్షణం సంజయ్ వైపు చూసి మరింత రైస్ చేసింది. అంతలో ఇద్దరి మధ్యలో నుండి ఒక అబ్బాయి మరింత వేగంగా ముందుకు వెళ్లడంతో మరోసారి ఇద్దరూ మొహమొహాలు చూసుకొని ఇద్దరూ యాక్సిలరేటర్ రైస్ చేశారు. సమానంగా మరో 2 బైకులు కూడా వచ్చేయడంతో మైరా మరింత వేగాన్ని పెంచింది. మైరా ఒక్కొక్క బైక్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగా కేవలం తన ముందు మరో బైక్ ఉండడంతో మైరాకి టెన్షన్గా అనిపించి మరింత వేగాన్ని పెంచుతూ ఉండగా సంజయ్ మైరాని ముందు ఉన్న బైక్ని కూడా దాటుకొని క్షణాల్లో వెళ్ళిపోయాడు. మైరా షాక్ అయి తను సంజు ముందు ఉన్న వాడిని బీట్ చేసి వెళ్లడంతో కాస్తంత సాటిస్ఫై అయి కనీసం తను కాకపోయినా సంజయ్ ముందుకు వెళ్లడంతో రిలాక్స్ అనిపించి అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి 2 నిమిషాల్లోనే ముందు ఉన్న బైక్ని దాటుకొని సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. ఇక కేవలం ముందు సంజయ్ మాత్రమే ఉండడంతో మైరా వేగం పెంచి సంజయ్కి కాస్తంత సమానంగానే చేరుకొని సంజయ్ వైపు చూసింది. సంజయ్ ఒక క్షణం తర్వాత తల తిప్పి మైరా తన వైపు చూస్తూ ఉండడంతో ముందు చూడమని తన చేతితో డైరెక్షన్ చూపించడంతో టక్కున తల తిప్పి పెద్ద గుంట ఉండడంతో వెంటనే టర్న్ తీసుకొని పక్క నుండి బైక్ని బాగా డౌన్ చేసి ముందుకు వెళ్ళింది. సంజయ్ మరింత స్పీడ్ పెంచగా మైరా కూడా అంతే వేగంగా పోనిస్తూ ఉండగా మళ్లీ వెనక ఏదైతే బైక్ ఉందో అది ఇద్దరి మధ్యలో మరోసారి దూరింది. ఇద్దరిని బీట్ చేసి వెళ్లిపోతూ ఉండగా సంజయ్ మైరా మొహమొహాలు చూసుకొని మరింత స్పీడ్ పెంచడంతో వాడు వెనకనే ఉండిపోయాడు. ఇక ఇద్దరూ చెరి సమానంగా ముందుకు దూసుకొని హెచ్చు తగ్గులుగా 10 నిమిషాల పాటు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్తూ ఉండగా ఇక పాయింట్ రీచ్ అవ్వాల్సిన టైం రావడంతో లైట్స్ మరింత వెలుగు కుమ్మరిస్తూ ఉంటే సంజయ్ బైక్ని కాస్తంత స్లో చేశాడు. సడన్గా సంజయ్ బైక్ స్లో చేయడంతో మైరా బైక్ ముందుకు వెళ్ళిపోగా వెనక్కి తిరిగి గమనించి ముందుకు వెళ్ళింది. సంజయ్ స్పీడ్ లిమిట్ని ఏమాత్రం తగ్గించకుండా వెళుతూనే మైరా గెలిచే వెసులుబాటు కల్పించి తనకంటే ఒక అడుగు వెనుకనే ఉండిపోతూ ఉండడంతో కరెక్ట్గా పాయింట్ రీచ్ అవ్వడానికి ఇంకో 10 సెకండ్లు ఉండగా మైరా బైక్ విపరీతమైన స్లో చేయడంతో సంజయ్ ముందుకు వేగంగా వెళ్ళిపోయాడు. స్క్రీన్ మీద సంజయ్ విన్నర్ అని ఒక్కసారిగా తన ఫోటో డిస్ప్లే చేయడంతో సంజయ్ స్క్రీన్ వైపు చూసి వెనక్కి తిరిగి మైరా వైపు చూసి తన హెల్మెట్ తీసి తల విదిలించాడు. మైరా కాస్తంత ముందుకు వెళ్లి బైక్ ఆపి హెల్మెట్ తీసి చెమటగా అనిపించటంతో తన జుట్టును వదిలేసి తల విదిలిస్తూ సంజయ్ వైపు తల తిప్పి కంగ్రాట్స్ అని చెప్పింది. ఓ గాడ్, మైరా ఓడిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం అని రిషి అనడంతో ఇట్స్ ఓకే, సంజయ్ గెలిచాడు కదా, అప్పుడు మైరా గెలిచినట్టేగా అని మాధురి చెప్పింది. అవును, భర్త గెలిస్తే భార్య గెలిచినట్టేగా అని పవిత్ర కూడా నవ్వుతూ అనింది. నీకింకా పెళ్లి కాలేదు కదా, ఇదంతా ఎలా తెలుసు అని మనోజ్ అడిగాడు. ఈవిడా 2 రోజుల నుండి మాటలతో టార్చర్ పెడుతున్నాడు. మామూలుగా అయితే శుద్ధపూసలా ఉంటాడు, కానీ ఈ 2 రోజుల నుండి మాత్రం సతాయించి చంపేస్తున్నాడు అని పవిత్ర అనుకొని మా అమ్మని మా నాన్నని చూశానులే, అలా తెలుసు అని పవిత్ర చెప్పి వెంటనే మనోజ్కి అమ్మ లేదన్న విషయం గుర్తురాగానే అబ్బా అని తల బాదుకొని వెనక్కి తిరిగి సారీ అని చెప్పింది. మనోజ్ సైలెంట్గా ఉండడంతో ఇక పవిత్ర కూడా ఏమీ కదిలించలేదు. బైక్ స్టాండ్ వేసి వెళ్దామా అని సంజయ్ అనడంతో వెనకే వచ్చిన బైకర్స్ అందరూ సంజయ్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉండగా అందులో ఎవరైతే ఇద్దరితో సమానంగా రైడ్ ఇచ్చారో అతను మైరా దగ్గరికి వెళ్ళి ఐ నో యూ, చాలా రేసెస్లో చూశాను, ఎవ్రీ టైం మీరే విన్నర్ కదా, ఫస్ట్ టైం ఓడిపోయారు అని అన్నాడు. సంజయ్ బైక్ దిగి మైరా దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయేసి ఐఎమ్ హర్ హస్బెండ్ అని చెప్పాడు. వావ్, రియల్లీ, ఇద్దరు బైక్ రేసెస్, సూపర్ కాంబో, ఐ థింక్ లవ్ మ్యారేజ్ రైట్ అని అడిగాడు. కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అని మైరా చెప్పింది. సంజయ్ చిన్న స్మైల్తో నా వైపు నుండి లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. మైరా తల తిప్పి సంజయ్ వైపు చూడడంతో సంజయ్ నవ్వుతూ మైరా స్టార్ట్ చేయి అని తన దగ్గర నుండి వెళ్ళి బైక్ ఎక్కి టర్న్ చేసుకోవడంతో మైరా కూడా టర్న్ తీసుకొని వెళ్ళింది. ఎప్పుడైతే అందరూ తిరిగి స్పాట్కి చేరుకున్నారో సంజయ్ బైక్ చుట్టూ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు చేరిపోయారు. మైరా బైక్ దిగి నేరుగా రిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడిన చూపు మాత్రం సంజయ్ వైపే నిలిపింది. చుట్టూ అందరూ తనకి కంగ్రాచ్యులేషన్స్ సంజయ్ అని చెప్తూ ఉంటే అందరికీ నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉండగా అమ్మాయిలు హగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు.
మైరా చూస్తూ ఉండగా తన కళ్ళు పెద్దవైపోవడంతో పవిత్ర మైరాని గమనించి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. మైరా ఇదేమీ పట్టించుకునే ధ్యాసలో లేకుండా అలాగే చూస్తూ ఉండగా వచ్చిన ప్రతి ఒక్కరూ హక్ చేసుకోవడం, బుగ్గ మీద కిస్ చేయడం, కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం, వెళ్ళడం జరుగుతూనే ఉండడంతో ఛా అని మైరా అక్కడి నుండి విసురుగా వెళ్ళి తప్పుకోండి తప్పుకోండి అంటూ బలవంతంగా అందరినీ నెట్టుకుంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఇప్పటి వరకు చెప్పించుకున్న కంగ్రాచ్యులేషన్స్ సరిపోతాయి అని అందరి వైపు చూసి సంజయ్ని లాక్కుని పక్కకొచ్చింది. సంజయ్కి నవ్వొచ్చినా కంట్రోల్ చేసుకొని ఎందుకు లాక్కుని వచ్చావు, పాపం నాకు కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు అని అమాయకంగా అడిగాడు. ఏ అక్కడ అంత సమ్మగా ఉందా నీకు అని మైరా అడిగింది. పాపం వాళ్ళంతా ఫీల్ అవుతారు, ఎంత ప్రేమగా హత్తుకొని ముద్దు పెట్టి కంగ్రాట్స్ అని చెప్తున్నారు, వాళ్ళ అభిమానాన్ని పక్కకు నెట్టేయడం తప్పు కదా. అభిమానులు అని సంజయ్ రాగం తీశాడు. అంత అభిమానం అవసరమా, నీకు సిగ్గు లేకపోతే సరే, అక్కడ వేరే అమ్మాయిలు హక్ చేసుకొని కిస్ చేస్తుంటే సున్నితంగా రిజెక్ట్ చేయాలని కూడా తెలీదా, మీద పడుతుంటే పడండి పడండి అని ఆహ్వానిస్తున్నావు అని మైరా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చురుగ్గా చూసింది. అంటే నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా మైరా అని సంజయ్ అడిగాడు. నాకెందుకు ఇబ్బంది అని సంజయ్ వైపు చూసి బుగ్గ మీద లిప్స్టిక్ మార్క్స్ కనిపించటంతో కళ్ళు మూసుకొని తెరిచి ముందు ఆ బుగ్గని క్లీన్ చేసుకో ఛా అనుకుంటూ మైరా అక్కడి నుండి మాధురి దగ్గరికి వెళ్ళింది. ప్రేమ లేదు వదిలేస్తుంది, కానీ వేరే అమ్మాయి ముట్టుకుంటే బీపీ మీటర్ పగిలిపోయేంత కోపం వస్తుంది అని సంజయ్ అనుకుంటూ ఉండగా స్టేజ్ మీద సంజయ్ పేరు వినిపించడంతో తిరిగి చూశాడు. ప్లీజ్ వెల్కమ్ సంజయ్ అని అనౌన్స్ చేశారు. సంజయ్ అందరి దగ్గరికి వెళ్ళగా రిషి, మనోజ్ హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పారు. వెంటనే మాధురి, పవిత్ర కూడా కంగ్రాట్స్ చెప్పడంతో సంజయ్ నవ్వి థ్యాంక్స్ అని చెప్పి మైరా చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. అక్కడ పిలిచింది నన్ను కాదు అని మైరా అంటున్నా వినిపించుకోకుండా స్టేజ్ మీదకి లాక్కొని వెళ్ళి నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పాడు సంజయ్. స్టేజ్ మీదకి వెళ్ళడంతో తప్పక మైరా చిన్న స్మైల్ చేసి ఆ లైటింగ్లో అందరూ గోలగోల చేయడం, సంజయ్ సంజయ్ అని అరుస్తూ ఉండడంతో బీపీ మీటర్ పైకి లేచి సంజయ్ వైపు తల తిప్పి ఎందుకు నన్ను లాక్కొచ్చావు అని గుసగుసలాడింది. కంగ్రాచ్యులేషన్స్ సంజయ్ అని యాంకర్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అని సంజయ్ చెప్పాడు. మైరా వెళ్ళడానికి చేతిని విడిపించుకోవాలని ట్రై చేసినా సంజయ్ బలం ముందు సరిపోక సైలెంట్ అయింది. మిమ్మల్ని 1 or 2 times ఈ రేస్లో చూశాను, గ్రేట్ జాబ్, నేనైతే ఖచ్చితంగా మైరా గెలుస్తుందనుకున్నాను అని యాంకర్ అనడంతో సంజయ్ నవ్వుతూ మైక్ తీసుకొని హాయ్ లవ్లీస్ అని అరిచి కరెక్ట్, మైరా బెస్ట్ రేసర్, నాకు తెలుసు, తనని బీట్ చేసిన వాడు తన హస్బెండ్ అయితే ఓకే ఏమో కదా, ఇప్పుడు విన్నింగ్ మా ఇద్దరిది అని సంజయ్ చెప్పాడు. ఏంటి నీకు పెళ్ళయిందా అని కింద క్రౌడ్లోనే ఉన్న ఓ అమ్మాయి అరవడంతో మైరా మళ్ళీ గుడ్లు మిటకరించి అంటే సింగిల్గా ఉంటే తన్నుకోపోతుందా, ఇక్కడ నేనే భరించలేకపోతున్నా, ఈవిడగారు సింగనాదం జీలకర్ర అంటూ తగుదునమ్మా అంటూ వస్తుంది అని మైరా తల తిప్పేసరికి సంజయ్ తన వైపు చూస్తూ ఉండడంతో అక్కడ చూడు అని మైరా అనింది. ఎస్, రీసెంట్లీ వి గాట్ మ్యారీడ్ అని సంజయ్ అనౌన్స్ చేసి థ్యాంక్ యూ సో మచ్ స్వీటీస్, ప్రతి ఒక్కరూ ఇక్కడ ది బెస్ట్గా కనిపిస్తున్నారు, బట్ ఏం చేస్తాం లాక్ అయిపోయాను అని సంజయ్ మొహం డల్గా పెట్టి అనడంతో అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉండడంతో మైరా గుర్రుగా చూసింది. సంజయ్ నవ్వుతూ నా విన్నింగ్కి రీజన్ మై వైఫ్, బికాజ్ తన కోసమే ఈ రేస్కొచ్చాను, తన కోసమే పార్టిసిపేట్ చేశాను, థ్యాంక్ యూ లవ్ అని సంజయ్ మైరా బుగ్గ మీద ముద్దు పెట్టి నా బుగ్గ మీద ఎవరి లిప్స్ ఉంటాయన్నది ఇంపార్టెంట్ కాదు, నా లిప్స్ ఎక్కడ ఉంటాయన్నది ఇంపార్టెంట్ అని చిన్నగా చెప్పి దూరం జరిగాడు. అందరూ ఓ అని అరవడంతో మైరా షాక్ అయి సంజయ్ వైపు చూసి ఏం చేస్తున్నావు అందరి ముందు అని అడిగింది. సంజయ్ నవ్వుతూనే కన్ను కొట్టి మైక్ యాంకర్ చేతికి ఇచ్చాడు. నౌ క్యాష్ ప్రైజ్ టైం అని యాంకర్ అనౌన్స్ చేయడంతో స్పాన్సర్స్ స్టేజ్ మీదకి వచ్చి సంజయ్కి 15 లక్షల క్యాష్ ప్రైజ్ని అందించారు. సంజయ్ మైరా వైపు చూడడంతో మైరా కూడా చిన్న స్మైల్తో చెక్ని అందుకుంది. ఇక సంజయ్ అందరికీ బాయ్ చెప్పి అందరికీ థ్యాంక్ యూ చెప్పి మైరాని తీసుకొని కిందకి వచ్చాడు. మళ్ళీ చుట్టూ అందరూ చేరడంతో అందరితో ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడి మైరాని తీసుకొని పక్కకొచ్చేసరికి మరో 15 నిమిషాలు పట్టింది. మైరా మొహంలో డల్నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండడంతో సంజయ్ రిషి దగ్గరికి వెళ్ళి తన పాకెట్లో నుండి మరో చెక్ తీసి రెండింటిని రిషి చేతికి ఇచ్చి రిషి ఓల్డేజ్ హోమ్కి ఈ డొనేషన్ తీసుకొని వెళ్ళి ఇవ్వు,
ఒకటి మైరా తరపు నుండి, రెండోది నా తరపు నుండి. ఇక మీద ఓల్డేజ్ హోమ్లో ఏం తక్కువైనా సరే వెంటనే నాకు తెలియాలి. అండ్ అక్కడ ఎవరికి ఏది తక్కువ అవ్వకూడదు. అలానే మెడికల్ చెకప్స్ కూడా అరేంజ్ చేయి. డాక్టర్స్ని నేను పంపిస్తాను. ఎవరికైతే హాస్పిటల్ నీడ్ ఉందో వాళ్ళని తిరిగి హాస్పిటల్కి పంపిస్తాను. దీంతో పాటు అక్కడ వాళ్లకు ఏవైనా ఎక్కువ తక్కువ అయితే గమనించి ఏం కావాలో నాకు చెప్పు అని సంజయ్ సూటిగా చూస్తూ షార్ప్గా చెప్పాడు. రిషి చిన్నపాటి నవ్వుతో తల ఊపి మైరా వైపు చూసేసరికే మైరా సంజయ్ వైపు చూస్తూ ఉంది. ఏంటి, తన పర్మిషన్ కోసమా? నేను చెప్తున్నాను తీసుకో అని సంజయ్ అనడంతో రిషి తల ఊపి చెక్స్ తీసుకున్నాడు. మీరు రైడింగ్ అయ్యాక పబ్కి వెళ్తారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరే స్పాన్సర్ చేస్తారు కదా, అరేంజ్మెంట్స్ చూడు అని సంజయ్ చెప్పాడు. రిషి మైరా వైపు చూసి ఓకేనా డాన్ అని అడిగాడు. నీ చెప్తున్నాను కదా, వెళ్ళి అందరికీ చెప్పు అని సంజయ్ చెప్పి, మనోజ్ నేను మైరాని ఇంటికి తీసుకుని వెళ్ళి తను డ్రెస్ చేంజ్ చేసుకునే తర్వాత తీసుకొని వస్తాను. మీరంతా అటొచ్చేయండి. నీకు పబ్ ఓకే కదా అని అడిగాడు. మనోజ్ చిన్న స్మైల్తో ఓకే అని చెప్పి పదండి అని అన్నాడు. రిషి బైక్ తీసుకుని వెళ్ళిపోవడంతో సంజయ్ బైక్లో మైరాని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మైరా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సంజయ్ చాలా దూరం ట్రావెల్ చేశాక మధ్యలో ఒక దగ్గర ఏ ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ఉండటంతో బైక్ ఆపాడు. బైక్ ఆపగానే మైరా ఆలోచనల్లో నుండి బయటకొచ్చి ఏమైంది, ఇక్కడ ఆపావు అని అడిగింది. దిగు అని సంజయ్ అనడంతో మైరా దిగింది. వెంటనే సంజయ్ కూడా దిగి బైక్కి ఆనుకొని 2 అడుగుల దూరంలో ఉన్న మైరాని చూసి కాస్త వంగి తన చేయి పట్టుకొని దగ్గరికి లాగి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు అని మైరా చెప్తూ ఉండగా అబద్ధాలు చెప్పకు, ఎందుకు కావాలని ఓడిపోయావు అని సంజయ్ అడిగాడు. నేనేం కావాలని ఓడిపోలేదు, నువ్వే గెలిచావు అని మైరా చెప్తూ ఉండగా సంజయ్ మైరా పెదవుల మీద చిన్న ముద్దిచ్చి దూరం జరిగి వాదించుకు, లాస్ట్ మినిట్లో బైక్ స్లో చేశావు అని అన్నాడు. మరి నువ్వెందుకు స్లో చేశావు అని మైరా అడిగింది. ఎందుకంటే నువ్వు గెలవడం నీడుంది కాబట్టి. అందరిలా నువ్వు గెలిచాక అమౌంట్ని జల్సాలకి వాడట్లేదు, అవసరానికి వాడుతున్నావు. ఆ అవసరం అత్యవసరం కాబట్టి నువ్వు గెలవాలి అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్, సడన్గా ఆగిపోయావు. నేను ముందుకు వెళ్ళిపోయాను అని సంజయ్ అన్నాడు. మరేమో నువ్వు గెలిచిన అమౌంట్ కూడా నేనే అనుకున్న పర్పస్కే యూజ్ చేశావు కదా అని మైరా అడిగింది. నేనివ్వడం వేరు, నువ్వు గెలవడం వేరు. నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అని సంజయ్ అంటూ ఉండగా మైరా సంజయ్ వైపు అరక్షణం పాటు చూసి ఏ కంగారు లేకుండా నిదానంగా తన వైపు తిరిగి కాస్తంత దగ్గరికి జరిగి మెల్లగా సంజయ్ని హక్ చేసుకుంది. మైరా హత్తుకోగానే సంజయ్ మొహంలో చిన్నపాటి నవ్వు చేరి తన చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఏమైంది అని అడిగాడు. గెలవాలని తాపత్రయం ఉన్న మొదటిసారి నాకు తెలిసి నువ్వు పార్టిసిపేట్ చేయడం, సో ఆ గెలుపు నీకు ఇవ్వాలనుకున్నాను, అందుకే ఆగిపోయాను. నిజానికి నువ్వే ఫస్ట్ రావాలి, కానీ నా కోసం ఆగిపోయావు కదా, అది నాకు నచ్చింది. ఇకపోతే గెలిచాక బాధపడ్డాను, కేవలం నీ గురించి ఆలోచించి అందరినీ సమస్యల్లోకి నెట్టేస్తున్నానా అన్న ఫీలింగ్ కలిగింది. కానీ అనుకున్న మరుక్షణంలో అందరికీ న్యాయం చేశావు, అది కూడా నేను ఇచ్చేదానికన్నా 2 ఇంతలు ఎక్కువగా. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అని మైరా చెప్పింది. థ్యాంక్స్ మాత్రమేనా, నన్ను ఒక్కసారి కూడా ఓల్డేజ్ హోమ్కి తీసుకుని వెళ్ళలేదు అని సంజయ్ అడిగాడు. తప్పకుండా, నీకెప్పుడు వీలైతే అప్పుడు వెళ్దాం అని మైరా చెప్పింది. అలా అయితే ఎల్లుండి వెళ్దాం, అందరికీ భోజనాలు అరేంజ్ చేద్దాం, వాళ్లతో పాటు మనం కూడా అక్కడే గడిపొద్దాం, ఏమంటావ్ అని సంజయ్ అనడంతో అలాగే తప్పకుండా, తెలుసా అక్కడ చాలా బాగుంటుంది అని మైరా సంజయ్ని వదులుతూ చెప్పింది. అవునా, అక్కడికి వెళ్ళడం గురించి నీతో చాలాసార్లు మాట్లాడాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికి అవకాశం దొరికింది. అండ్ ఈ విషయంలో నువ్వు హ్యాపీగా ఫీల్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుసా, ఏ అబ్బాయి అయినా ఇలాంటి అమ్మాయిని కోరుకుంటాడు. నువ్వు గెలిచేందుకు 100% ఛాన్స్ ఉన్నా నా కోసం ఓడిపోయావు చూడు, అది చాలా పీక్స్. అసలు మగాడి మనసు గెలుచుకోవడం ఎందులో ఉంటుందో తెలుసా, ఇందులోనే. నా వాడే కదా, నేను కొంచెం తగ్గితే ఏంటి, ఈ ఒక్క ఫార్ములా రిలేషన్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. నాకు నువ్వు దొరకడం చాలా మంచిదైంది, చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. కానీ నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి నీతో మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేను, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను అని సంజయ్ చెప్పాడు. మైరా ఏం మాట్లాడకుండా చూపు మళ్లించడంతో సంజయ్ మైరా చుట్టూ చేయివేసి మెల్లగా దగ్గరికి తీసుకుంటూ, మైరా నువ్వు చాలా కన్ఫ్యూజన్స్తో ఉంటున్నావు,
దీని గురించి నేను చాలాసార్లు మాట్లాడాలనుకున్నాను, కానీ నీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఈ టాపిక్ నీ దగ్గర ఎప్పుడూ తీసుకురాలేదు. బట్ నీ ఇన్సెక్యూరిటీస్ ఏంటో నాకు తెలియదు. వారం ముందు వరకు నేనంటే పడి చచ్చిపోయావు. నిజానికి పెళ్ళి వద్దు అనుకున్నా నువ్వు చాలా ఈజీగా నన్ను యాక్సెప్ట్ చేసి 4-5 రోజుల్లోనే కొండంత ప్రేమను చూపించి తర్వాత పూర్తిగా నన్ను వదిలేశావు. అందుకు నీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి ఒక్క కారణం వెతకొచ్చు కదా. కావాలంటే అందుకు నేను సాయం చేస్తాను అని సంజయ్ చెప్పాడు. మైరా సంజయ్ వైపే చూస్తూ, సంజు, నా ఎక్స్ప్లెనేషన్స్ నీకు ఇవ్వలేను, నా ఇన్సెక్యూరిటీస్ నీకు చెప్పలేను, కానీ ఒక్క మాట చెప్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా, అది హార్ట్ఫుల్గా అనిపించలేదు అని మైరా తలదించింది. లోపమా? నిజం చెప్తున్నాను మైరా, నా మనసులో ఏ దురుద్దేశం లేదు. నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఈ మాట ఎన్నిసార్లైనా చెప్తాను. అయినా నీకు అర్థం అవ్వాలి అంటే మరో మాట చెప్పనా? నువ్వు వదిలేయాలి అనుకుంటున్నావు, లేదా దూరంగా అబ్రాడ్ పారిపోవాలని చూస్తున్నావు. ఇవన్నీ జరిగినా కూడా నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఎంత అంటే లైఫ్ టైం. నిజమే, ఒక రిలేషన్లో ఒక పర్సన్ మనకి దూరం అయితే మన జల్సాలు మనం చూసుకోవడమో, మన సంతోషాలు మనం వెతుక్కోవడం ఏమైనా చేయొచ్చు. కానీ నీ విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. బికాజ్ నువ్వు చాలా స్ట్రాంగ్గా నా మనసుకి కనెక్ట్ అయ్యావు. నీకు నచ్చినట్టు ఉండనిద్దాం, నీకు స్పేస్ ఇద్దామనుకుంటున్నా. ఇవ్వద్దు, అంత అవసరం లేదు. వీలైతే ప్రేమను మాత్రమే చూపించి తనని దక్కించుకో అని నా మనసు చెప్తుంది. అందుకే నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్ కలుగుతున్నా ఏం చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకొని దూరంగా కూడా ఉంటున్నాను. 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కానీ నువ్వు నాకు తెలిసే ప్రశ్న లేని సమాధానాన్ని గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సమాధానాన్ని అవతల పారేసి ప్రశ్నల వెంట పరిగెత్తు, సమాధానం దొరుకుతుంది. సమాధానాల వెంట ఎప్పుడు పడకూడదు. ఎందుకంటే రేపటి రోజు వాటి వెనుకబడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితం ఫెయిల్ అవుతుంది. ఎప్పటికో రియలైజ్ అయినా లాభం ఉండదు అని సంజయ్ చెప్పాడు. మనం బయలుదేరుదామా అని మైరా చెప్పడంతో సంజయ్ చిన్న స్మైల్తో అలాగే అని తనని వదిలాడు. సంజయ్ బైక్ స్టార్ట్ చేయడంతో మైరా వెనుక కూర్చొని చెయ్యి వేయాలా వద్దా అని ఆలోచిస్తూ, ఎందుకో ఆ క్షణం సంజయ్కి భార్యలానే ఉండమని తన మనసు చెప్పడంతో సంజయ్ నడుం చుట్టూ 2 చేతులు బిగించి వీపు మీద తలవాల్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ చేసుకుంటున్న అందరికీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారో లైఫ్ లాంగ్ అంత హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సంజయ్ ఏమో మైరా గెలవాలని, మైరా ఏమో సంజయ్ గెలవాలని. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉండాల్సిన మొదటిది ఏంటో తెలుసా? సాక్రిఫైస్. నువ్వు గెలిచినా నేను గెలిచినట్టే కదా అని అనుకోవడం. ఈగోకి వెళ్ళి, పంతానికి వెళ్ళి నేనేంటో తోపు నేను చూపించుకోవడానికి ట్రై చేస్తూ నేనే గెలవాలి అని అనుకున్నారు అంటే అది పోటీ అయిపోతుంది, రిలేషన్ అవ్వదు. ఇప్పుడు మీరు సంజయ్ని మైరాని చూశారు కదా. సంజయ్ తగ్గాడు మైరా కోసం. అది గమనించి మైరా లాస్ట్ మినిట్లో తగ్గి సంజయ్ని గెలిపించింది. సో అదే కదా రిలేషన్. ఇక వాళ్ళ కాన్వర్జేషన్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు జరిగే ఈ రేస్ తర్వాత జరిగే ఇప్పుడు పబ్కి వెళ్తారు కదా. సో ఇక్కడ కాన్వర్జేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మైరాకి అంటే ఒక కన్ఫర్మేషన్కి వచ్చేస్తుంది అనమాట. నేను సంజయ్తో ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ తనకి ఇప్పుడు ముందు నుంచి ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువైపోతుంది అది. సో అంత బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. అండ్ ఇందులో మధ్యలో పవిత్ర, మనోజ్ కూడా వస్తారు. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా చాలా మంచిగా అనిపించాయి. చక్రధర్, రీమా, సురేఖ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కసారి దేవుడు ఎంత లేట్ చేస్తాడంటే మనం ఎదురు చూసిన దానికి న్యాయం చేయడం అంత లేట్ చేస్తాడు. ఎంత అంటే ఒక్కొక్కసారి లైఫ్ టైం పడుతుంది. ఇక్కడ చక్రధర్కి అదే జరిగింది.
పాపం తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూసుకోలేకపోయాడు. బేబీ బర్త్ కానీ పుట్టిన తర్వాత కానీ తన ఎదుగుదల కానీ ఏవి చూడలేకపోయాడు. పెళ్లి వయసు వచ్చిన కూతురుతో కనిపించింది సురేఖ. ఒక్కొక్కసారి మనం ఎదురు చూసింది కానీ లేదా నీతికి నిజాయితీకి నిజానికి చాలా టైం పడుతుంది, ఎదురు చూడాలి అంతే. కానీ ఈ లోపల తెలియని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం మనం. కానీ ఆ దేవుడు ఏ రోజైతే మనకి అది ఇస్తాడో ఆ రోజు ఇవన్నీ గుర్తురావన్నమాట. ఇక్కడ చక్రధర్ చాలా ఫేస్ చేశాడు. తన అన్నయ్య దగ్గర ఉండి అందరూ తన మీద నిందలు వేయడం కావచ్చు, అన్నీ లాస్ట్కి తను చనిపోయిందని అన్నీ తెలుసుకొని స్ట్రగుల్స్ ఫేస్ చేసి లైఫ్లో ముందుకెళ్దాం అనుకునే టైంకి దేవుడు తన లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చేశాడు. సో తన అంటే చక్రధర్ వల్ల నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ మిగలదు, ఎప్పటికైనా సరే దేవుడు కోరుకున్నది ఇస్తాడు అని చెప్పాలనుకున్నాను. సో అదన్నమాట. ఇక అంతే, మర్చిపోయాను. మా ఊరు తరపు నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్. దర్గా ఉందన్నమాట. మా ఊర్లో రొట్టెల పండుగ చేస్తారనమాట. అంటే మొహరంలో స్టార్ట్ అవుతుంది, అది 5 days చేస్తారు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఎవ్రీ ఇయర్ మేము చాలా హ్యాపీగా వెళ్తామన్నమాట. అక్కడ ఉద్యోగం రొట్టె, పెళ్లి రొట్టె, చదువు రొట్టె ఇలాగా ఇస్తారనమాట. అది ఇచ్చినప్పుడు మనం వాటర్లో దిగి వాళ్ళ దగ్గర తీసుకొని తింటే ఎక్కువ ఒకటల్లా కాదనమాట, ఒక పీస్ తిన్నా చాలు. అది జరుగుతుంది 1 year లోపు. ఆ నెక్స్ట్ ఇయర్లో మనం అది వేరే ఒకళ్ళకి అందివ్వాలన్నమాట జరిగిన తర్వాత. సో ఇలాగా అది ప్రసిద్ధిగాంచిందనమాట బాగా. ఓ గాడ్, ఎక్కడెక్కడి నుండో వస్తారు అందరూ, చాలా బాగా జరుగుతుంది. ఎవరైనా దగ్గరలో ఉండి లేదా రావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఈ 5 daysలో 21st వరకు జరుగుతుంది. హ్యాపీగా ఒకరోజు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. సో ఇది మా ఊరి తరపు నుంచి పిలుపులు ఉండాలి కదా, అందుకే మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. సో ఎవరికైనా కనుక చెప్పాలి, ఎవరికైనా వెళ్ళాలని ఆశ ఉంటే ఇప్పుడు జరుగుతుంది, ప్లీజ్ చెప్పండి, కన్వే చేయండి. మాటే కదా, ఓకేనా? ఎందుకంటే నిజంగా అది చాలా బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, అది నిజం కూడా అవుతుంది. లేదంటే ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరగదు కదా, ఎక్కడెక్కడి నుండో ఎవరూ రారు కదా. సో అందుకనమాట. ఇక అందే ముచ్చట్లు మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.